మహిళలు లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. సామాజిక తెలంగాణ సాధనలోనూ మహిళలే కీలకమని చెప్పారు. మహిళలు ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనే 3 ఈలను ఫాలో అవ్వాలన్నారు. బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు కవిత. గివ్ హర్ స్పేస్ పోస్టర్ ఆవిష్కరించారు. సీఎం రేవంత్ స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాంతో మహిళలను అవమానించారన్నారు. మగవాళ్లు ఉంటేనే మహిళలు ముందుకు వెళ్తారనేలా కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదన్నారు. స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్ జాగృతి నినాదమని తెలిపారు కవిత. మనం ఆలోచించుకోవాల్సిన 2 విషయాలు. ఒకటి, మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళల్ని గుర్తు చేసుకుంటూ టీవీలలో చర్చలు వస్తాయి, పేపర్లలో వ్యాసాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి అంశాల మీద మాట్లాడతారు. మగవాళ్ళు కూడా కొంత ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు కూడా హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి మనందరికీ మెసేజ్లు పెడతారు. కాకపోతే అవునా కదా, కాకపోతే నేను కోరేది ఒకటే, ప్రధాన స్రవంతిలో ఉన్న టీవీ ఛానళ్ళనైనా, ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్నైనా, రాజకీయ పార్టీలనైనా, పురుషులందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మా రోజే, ప్రతిరోజు మహిళా దినోత్సవమే, ప్రతిరోజు మహిళల దినమే అని మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మన ఇల్లు నడవాలంటే, ఒక స్కూల్ నడవాలంటే, ఒక హాస్పిటల్ నడవాలంటే, ఒక కొత్త తరం ఊపిరి పోసుకొని శక్తిని అందుకొని ముందుకొచ్చి సమాజానికి సేవ చేయాలంటే, ఒక జయశంకర్ సార్ ఈ నేలను నడిచిందంటే, ఒక కేసీఆర్ గారు ఈ నేలను నడిచిందంటే వాళ్ళ తల్లులే ప్రధాన కారణం అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మనకు మహిళలకు ఎవరో ఏదో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా దాన్ని సహించడానికి వీలు లేదు. అది సామాజిక పరమైనటువంటి ఆధిపత్యమైన, పురుషాధిక్యమైన దేన్ని కూడా మనం సహించడానికి అసలు ఆస్కారమే లేదనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఏముంది, ఇవాళ కొంత ముందు కన్నా మన తల్లుల కన్నా కొంచెం మనం ఫ్రీగా ఉన్నాం, కొంత చదువుకునే అవకాశం వస్తుంది, అక్కడో ఇక్కడో ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా వంట ఇంటి పాత్రల మీద ఆయన గారి పేరే ఉంటుంది. అవునా కదా, వంట మనమే చేయాలి, వంట ఇంటికి మనమే మహారాణి, కానీ వంట ఇంటి పాత్రల మీద కూడా ఆయన పేరే ఉంటుంది తప్పితే ఆవిడ పేరు ఉండదు. అంటే నిజమైనటువంటి సమానత్వం కానీ, నిజమైనటువంటి స్వతంత్రం కానీ, నిజమైనటువంటి ఏ ఫ్రీడమ్ కానీ, ఏ హక్కు కానీ మహిళకి ఇంకా రాలేదు. మనకు సెక్రటేరియట్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ కోసం పనిచేసేటటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, అంగన్వాడీ ఆశా వర్కర్లుగా పనిచేసేటటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, డాక్టర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, లాయర్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, కోట్లాది రూపాయలతోని వ్యాపారవేత్తలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు, యువజన నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మన దగ్గర ఇక్కడ ఉన్నారు. అంటే ఇవాళ చదువుకోవడమే కాదు, మన వృత్తి వ్యాపారం చేయడమే కాదు, మనం కూడా సమాజానికి సేవ చేస్తామని ముందుకొస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. కానీ వాళ్ళకు నిజమైనటువంటి అవకాశాలు పొలిటికల్ పార్టీస్ ఇస్తలేవు. రేపటి నాడు తెలంగాణ జాగృతిలో అత్యద్భుతంగా అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని మీరు